ఫస్ట్ ఫ్రూట్స్ కట్ చేసి దాని తర్వాత చేద్దాం. దానిమ్మ, బనానా, గ్రేప్స్, ఇంకా మస్క మిలన్. యాక్చువల్గా వాటర్ మిలన్ ఉండే కానీ మమ్మీ వద్దన్నది. అండ్ ఇవి 4 కట్ చేసుకున్న తర్వాత కొన్ని పాలను పక్కన పెట్టుకున్నాను. అయితే ఈ పాలలో ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ వేయాలి. సో కస్టర్డ్ పౌడర్ అయితే మిక్స్ చేద్దాం మనం. కస్టర్డ్ పౌడర్ పాలల్లో మంచిగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. మంచిగా కలిపిన తర్వాత స్టవ్ మీద ఏదైతే పాలు మరుగుతున్నాయో అందులో కూడా ఇట్లా కొన్ని కొన్ని వేస్తూ కలుపుతూ ఉండలు లేకుండా కలుపుకుంటే మంచిగా ఒక 10 మినిట్స్లో పాలు అనేవి మంచిగా థిక్గా అవుతాయి. అండ్ ఇప్పుడే మన టేస్ట్కి తగినంత షుగర్ వేసేసుకొని, అండ్ మీకు తెలుసా మా మమ్మీ స్వీట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా అది ఏ స్వీట్ అయినా ఇలాచి పౌడర్ వేస్తుంది. సో కొంచెం ఇలాచి పౌడర్ అయితే వేసేసి పాలు మొత్తం కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.